హాయ్ ఎవ్రీవన్, నేను గీత. మీకు డిగ్రీ అయిపోయిందా? మన నెక్స్ట్ ఏంటి సినిమా డైలాగ్ చెప్తున్నా అనుకున్నారా? ఇది వినడానికి సినిమా డైలాగ్ అనిపిస్తుంది, బట్ ఇదే నిజం కదా. మీకు డిగ్రీ అయిపోతుంది, అది ఎంబీఏ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఏదైనా డిగ్రీ అవ్వచ్చు అనమాట. అది అవ్వగానే అందరు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు డిగ్రీ అవ్వకముందు అందరి టార్గెట్ ఒకటే ఉంటుంది, బాగా చదువుకోవాలి, డిగ్రీ చేతికి తెచ్చుకోవాలి అని చెప్పేసి. డిగ్రీ అయితే చేతికి వచ్చేస్తుంది. అసలు సినిమా ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే డిగ్రీ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ చేయాలా, ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలా, బిజినెస్ చేయాలా, లేకపోతే ఏదైనా స్కిల్స్ మీద ఫోకస్ చేయాలా అని ఇలానే ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనతో కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తూ ఉన్నారు, అవునా? బట్ డిగ్రీ ఉంటే సరిపోతుందా? స్కిల్స్ అయితే ఉండాలి కదా. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీకున్న డిగ్రీ మీకు సరిపోయేది, జాబ్ అనేది ఈజీగా వచ్చేది, అవునా? బట్ అదే ఇంటర్వ్యూకి ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీకు డిగ్రీతో పాటు ఏదైనా స్కిల్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ మీకు యాడ్ అవుతూ వస్తుంది. దానివల్ల మీకు జాబ్ అనేది రాకుండా అక్కడే ఆగిపోతుంది అనమాట. కంపల్సరీ స్కిల్స్ అనేది ఉండాలి, స్కిల్స్ మీద ఫోకస్ చేయాల్సిందే. అండ్ మీరు ఇంటర్వ్యూ కోసం ఒక రూమ్లో ఉండి వెయిట్ చేస్తున్నారనుకోండి, వెయిటింగ్ రూమ్లో ప్రపంచం మొత్తం ప్రాక్టీస్ డేస్లో ముందుకు వెళ్తూనే ఉంది, మీరు మాత్రం ఆ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తూనే ఉన్నారు జాబ్ కోసం. బట్ జాబ్ అయితే రావట్లేదు. ఎందువలన? స్కిల్స్ లేకపోవడం వలన. స్కిల్స్ మీద కంపల్సరీ ఫోకస్ చేయండి. అండ్ మీ చదివయ్యాక ఎవరైనా సరే మిమ్మల్ని నెక్స్ట్ ఏంటి అని అడిగే లోపే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారని ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారనుకోండి, అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.